ఎలా ఉందండి? సూపర్ హిట్. బ్రో ఎలా ఉంది మూవీ? బ్రో ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది మూవీ. అంటే ఏం నచ్చింది? సినిమా మొత్తం నచ్చింది బ్రో. రజనీకాంత్ యాక్టింగ్ కానీ, ఓకే. ఉపేంద్ర యాక్టింగ్ కానీ, నాగేంద్ర సార్ యాక్టింగ్ కానీ, పెద్ద యాక్టింగ్ కానీ చాలా బాగుంది. నాగార్జున విలన్ రోల్ అన్నారు, ఫుల్ లెంత్ విలన్ రోల్ ఏనా? ఇలాంటి వాళ్ళే చాలా బాగుంది. గెస్ట్ అపీరెన్స్ చాలా ఉన్నాయి కదా వాళ్ళు. గెస్ట్ చాలా ఉన్నాయి, అందరూ యాక్టింగ్ బాగా చేశారు. చాలా మంది బాగా చేశారు. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. ఎల్సీయూ తో నో సపరేట్ ఇది, నాట్ ఎల్సీ. ఆంధ్రాలో మ్యాన్షన్ హౌస్, తమిళనాడులో పవర్ హౌస్. సినిమా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది పవర్ హౌస్ అంటే ఏందో. ఓకే, అది విడమరిచి చెప్పండి మాకు. ఎక్కడ పవర్ హౌస్ అంతా ఎక్కడ ఉంది? రజనీకాంత్ లో ఉందా, నాగార్జున లో ఉందా, అమీర్ ఖాన్ లో ఉందా? టోటల్ సినిమాలో పవర్ హౌస్ ఉంది బ్రో. టోటల్ సినిమాలో ఉంది పవర్ హౌస్. కనకరాజ్ లో ఉందంటారు. ఓకే, సినిమా చూడండి, దాని తర్వాత పవర్ హౌస్ కి మ్యాన్షన్ హౌస్ కి డిఫరెన్స్ చూపించండి. ఓకే. ఎలా ఉంది bro? ఏం లేదు బ్రదర్. బ్రో ఎలా ఉంది మూవీ? నచ్చలా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? చూడొచ్చు బ్రో, బాగుంది. బ్రో ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది బ్రో, బాగుంది. ఎలా ఉంది? బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. అంటే ఎవరు యాక్చువల్లీ చాలా మంది గెస్ట్ అపీరియన్స్ కూడా ఉన్నాయి కదా, ఎవరు బాగా అనిపించింది? గెస్ట్ అపీరెన్స్ అని ఏం లేదు, ప్రతి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాని క్యారెక్టర్ కి ఎలాంటి క్యారెక్టర్ అవసరమో అట్లా పెట్టినాడు. వేస్ట్ క్యారెక్టర్ అనేది ఏది లేదు. ఒక్కొక్క క్యారెక్టర్ కి దానికి సంబంధించినది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఒక రేంజ్ క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ వన్ మ్యాన్ షో రజనీకాంత్ గారు మెయిన్. దీంట్లో బక్కోడు మ్యూజిక్ రజనీకాంత్ గారు వన్ మ్యాన్ షో. సూపర్ సినిమా, ప్రతి ఒక్క సినిమా చూడాలా. ఎందుకంటే ఒకసారి 90s లోకి వెళ్ళిపోతాము. ఒక రేంజ్ అంటే టీనేజర్స్ ని మనము తక్కువ వేయకూడదు అనమాట. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, బయటకు వచ్చినప్పుడు మాత్రం ప్రళయమే. ఇది మాత్రం 100%. నాగార్జున గారి యాక్టింగ్ ఎట్లా? చెప్పాలా, ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్ చేసినాడు, సూపర్ ఉంది. ఫుల్ లెంత్ విలనా? ఫుల్ లెంత్ విలనే, కానీ వేరే విలన్ ఉంటాడు, అది ట్విస్ట్. కానీ సినిమా మాత్రము కేక. అమెరికా గెస్ట్ అపీరియన్స్ ఎట్లా ఉంది? అమెరికా లాస్ట్ లో 5 నిమిషాలు వస్తాడు, అది ఊరికే అనిపిస్తుంది కానీ బాగుంటుంది చూసేదానికి. ఎల్సీయూకి ఇంటర్లింక్ ఏం లేదు. ఇది డిఫరెంట్ సినిమా, ఇది డిఫరెంట్, వేరే సినిమా, వేరే స్లాంగ్ దీంట్లో పోతుంది. దీనికి వేరే ఏమన్నా కనెక్ట్ చేసి, ఎందుకంటే లాస్ట్ లో కొంచెం పెట్టాడు కాబట్టి దీనికి వేరే ఉంటుంది కాబట్టి ఎల్సీకి దీనికి ఏం కనెక్టింగ్ లేదు. బ్రో ఎలా ఉంది? బాగుంది నా సినిమా బ్రో. సూపర్ బ్రో, బాగుంది బ్రో. ఏం నచ్చింది? సినిమా హీరో ఎలివేషన్స్, బీజియం అంతా బాగుంది బ్రో. ఓకే. అంటే రజనీకాంత్ యాక్టింగ్ ఎట్లా? బ్రో రజనీకాంత్ యాక్టింగ్ ఫిక్స్ గా ఉంది బ్రో. అసలుకి బట్టలు చింపుకోవచ్చు కాబట్టి కొత్త సూపర్ బ్రో. సినిమా సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా పిక్స్ అనిరుద్ధ్ అదరగొట్టేసినాడు. సౌబిన్ యాక్టింగ్ ఎరగొట్టినాడు. ఉపేంద్ర బాగా చేసినాడు బ్రో. శృతి హాసన్ అందరూ అనిపించాడు. సౌబిన్ ఫుల్ ప్లేజ్. సౌబిన్ మెయిన్ క్యారెక్టర్. సైతాన్ వాడు సినిమాకి సైతాన్ వాడే. ఓకే. సినిమాకి అంటే ఇప్పుడు వార్ రిలీజ్ అయింది కదా, లాంగ్ రన్ లో ఏది రెండిట్లో ఏది హిట్ అవుతుంది? అది ఇంకా చూడలేదు బ్రో, చూసి చెప్తాను. ఓకే, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇది చూసేసారా? నెక్స్ట్ షో అదే షర్ట్ మార్చేస్తాం. మ్యూజియం మార్చేసాడు అందరూ. సినిమాలో యాక్షన్ బాగుంది, మెయిన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. మెయిన్ రజనీకాంత్ అన్నని ఇన్ని రోజులు జైలర్ లో కొన్ని సీన్స్ లో ఎలివేషన్స్ లేపినారు. దీంట్లో సీన్ కి ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ సీన్ కి బ్యాక్గ్రౌండ్, సీన్ కి ఎలివేషన్లు. అతని రజనీకాంత్ అనే కాదు, ఉపేంద్ర వచ్చేటప్పుడు కానీ, అమీర్ ఖాన్ వచ్చేటప్పుడు కానీ, అసలు ఈ సినిమా గురించి తక్కువేనా? ఎల్సీయూ అనే థాట్ని మైండ్ లో నుంచి మీరు పక్కన పెట్టేసి బాగా ప్రశాంతంగా ఆరాంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఫస్ట్ సాంగ్ అయితే చిటుకు సాంగ్ మేమే ఎగరేస్తాం అట్లుంటుంది. తర్వాత వాడి మలయాళం యాక్టరు మౌనిక సాంగ్ నిజంగా రజనీకాంత్ అనే కాదునా, తీసుకున్న ప్రతి యాక్టర్ ని అందరినీ బాగా చేసినాడు సినిమా. అంటే నాగార్జున గారు కూడా నాగార్జున అని ముందు ఇలాంటి క్యారెక్టర్ మనము శివ అట్లా చూసిండము కోపంగా. ఆ క్యారెక్టర్ వచ్చి ఇప్పుడు సైమన్ గా దీంట్లో అదరగొట్టేసినాడు. అదే చెప్తున్నా కదా, రజనీకాంత్ మలయాళం యాక్టర్ ఉపేంద్ర అయితే నిజంగా ఆ కళ్ళు కదిలిస్తాడు, వాళ్ళకి దానికి ఇచ్చేయచ్చు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? లోకేష్ కనకరాజ్ గురించి చెప్పనక్కర్లేదునా. ఆయన సినిమా ఎప్పుడు ఫ్లాప్ చేయడు, చేస్తే యావరేజ్ అన్నా చేస్తాడు, లేకపోతే బ్లాక్ బస్టర్ అన్నా చేస్తాడు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది నిజంగా. ఆయన విలన్స్ ని ఎట్లా కవర్ చేయాలా, ఆ విలన్స్ ని వీళ్ళకి ఎలా కనెక్ట్ చేయాలా అనే పనిలోనే ఉంటాడు.
ఏమంటే దీన్ని కూడా ఎలిసిలో కలిపిండే మాత్రం సూపర్ గా ఉండిండు. ఎట్లో కలపలేదు, స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా తీసినాడు. నేను లోకేష్ కనకరాజ్ అన్నని ఒకటే చెప్తున్నాను, అంతమందిని ఎల్సీలో కలుపుతున్నాం కదా, ఇంత పెద్ద స్టార్ రజనీకాంత్ కూడా ఎల్సీలో కలిపేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. దీనికి సెకండ్ పార్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చునా, తీస్తే కూడా ఆడియన్స్ బాగా వస్తారు. ఎందుకంటే ఒక హింట్ ఇచ్చారు లాస్ట్ లో, అమీర్ ఖాన్ నా శత్రువులు మిగిలే ఉన్నారు, నువ్వు వస్తావా అని. అక్కడ ఏమన్నా పెడితే పెట్టచ్చు. లోకేష్ కనకరాజ్ ఆల్రెడీ చెప్పినాడు కూలీ 2 ఉంటుంది అని, చూడాలన్నా ఉంటుందో లేదో. అనిరుద్ BGM ఎట్లా? అనిరుద్ నా ఈ తమిళ సినిమాల్ని బతికిస్తాండేది అనిరుద్ నా. స్టోరీ ఒకవైపు అయితే అనిరుద్ ఒకవైపు. నిజంగా సీన్ కి విలన్లకి బ్యాక్గ్రౌండ్ కొట్టే పని, హీరోలకి బ్యాక్గ్రౌండ్, హీరోయిన్లు కూడా ఒక లేడీ కిల్లర్ ఒకటి వస్తుంది దానికి కొట్టినాడు బ్యాక్గ్రౌండ్. నిజంగా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టలేడు నిజంగా. మన టాలీవుడ్ కి తమన్, దేవిశ్రీ ప్రసాద్, మనీష్ శర్మ ఎలాగో దీని తమిళగా అనిరుద్ మాత్రమేనా నిజంగా. సినిమా పోయే సినిమాలు కూడా బతికించేది ఒకటి అంటే అనిరుద్ ఒకడే. ఇప్పుడు 2 పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి కదా, ఒకటి వారు వారు నేను చెప్పేది ఏమంటే 2 పెద్ద సినిమాల్లో రిలీజ్ అయినా కూడా అన్ని ఆడాలనా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కష్టపడి తీసింటారు, వీళ్ళు తీసింటారు. 2 సినిమాలు ఆడాలా. వారు కూడా హిట్ ఆగి వచ్చింది, ఇది కూడా ఆల్రెడీ హిట్ ఆగి వచ్చేసింది. చూద్దాం నా, అది మా చేతుల్లో లేదు కదా, ఆడియన్స్ చేతుల్లో ఉంది. సినిమా అయితే సూపర్ గా ఉందన్న. అనిరుద్ బీజం అయితే భూమి ఆకాశం ఒకటి మాత్రం చేసినాడు. ఆన్ ఫైర్ మాత్రం ఉంది సినిమా అయితే. ఉపేంద్ర గానీ, మంజుమేల్ భాషలో హీరో ఉన్నాడు కదా అతను కానీ, అతని యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. పిల్లోడి మాదిరిగా ఉన్నాడు రజనీకాంత్ అయితే, ఎక్సలెంట్ గా ఉంది. కానీ ఒక సాంగ్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ నా. పవర్ హౌస్ లో లవ్ 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 అనే సాంగ్ ఉంటుంది కదా, అంటే ఆ లిరిక్ ఒకటి మిస్ అయ్యామన్నా, కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆ లిరిక్ ఉంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉండిండు. పార్ట్ 2 కూడా సీక్వెల్ హింట్ ఇచ్చాడన్న దయా ఐ మీన్ అమీర్ ఖాన్ వచ్చినప్పుడు అయితే బీజిఎం అయితే వస్తుందన్న. ఆ ఎలివేషన్, ఆ కుక్కల మాత్రం పట్టుకొని వస్తాడు, ఆ ఫ్లైట్ లో చేస్తాడు. ఎలివేషన్ అయితే సూపర్ గా ఉన్నాయన్న. ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ఎలివేషన్ ప్రతి ఒక్క బీజిఎం ఎక్సలెంట్ గా ఉందన్న. కూర్చుంటే బీజిఎం, లేస్తే బీజిఎం, సూపర్ బీజిఎం. కానీ కాన్సెప్ట్, స్టోరీ ఎక్సలెంట్, మార్ప్లస్ హైలైట్ అన్న. 10 out of 9.5. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే తనకి. ఎక్సలెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావచ్చు అంటే ఏ సర్టిఫికేట్ రేటింగ్ ఉంటుంది కదా ఫ్యామిలీ ఆడియన్స్? ఫ్యామిలీ అంత దారుణంగా అయితే లేదు. ఫ్యామిలీ ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా చూడొచ్చు అన్న, అంత అద్మానంగా అయితే ఏం లేదు. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్, లేడీస్, పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంత అద్మానంగా అయితే ఏం సినిమా అయితే లేదు, సూపర్ గా ఉంది. యాక్చువల్లీ మొన్న ప్రీ రిలీజ్ లో నాగార్జున గారు మాట్లాడుతూ ఒక కూలీ ఈజ్ ఈక్వల్ టు 100 భాషాస్ అన్నారు. అంత రేంజ్ లో సినిమా ఉందా? అంత రేంజ్ లో అంటే అంత రేంజ్ అంటే లేదన్న. అది భాష అంతే, ఆ లెవెల్ కి వేరు, ఈ లెవెల్ కి వేరు. మన పార్ట్ 2 సీక్వెల్స్ కూడా మన హింట్ ఇచ్చాడు లాస్ట్ లో. అమీర్ ఖాన్ వస్తావంటే వస్తాను ఐ మీన్ అని చెప్పాడు. అది వచ్చాక ఫ్లాష్ బ్యాక్ కొంచెం చూపించాడు కూలీల గురించి. అంటే ప్రతి ఒక్కరు వేరే వేరే స్టోరీస్ డిఫరెంట్ మాదిరి చెప్తాడు. ఈయన డైలాగ్ రజనీకాంత్ ఒకటే డైలాగ్ చెప్పాడు, కూలీలకి ఏమైనా జరిగితే నేను మళ్ళీ రిపీట్ అవుతాను అవగానే. అంటే ఒక కూలీలు కూడా చూపించిన అంటే హ్యాట్సప్ దండం అన్నారు రజనీకాంత్ కి. సూపర్ అన్న. చెప్పండి ఎలా ఉంది? కూలీ బాబా కంబ్యాక్ సినిమా నా. దీనికి లోకేష్ గారికి లియోతో కొంచెం డిసప్పాయింట్ చేసినా గానీ కూలీ కంబ్యాక్ ఇచ్చేసినాడు. అనిరుద్ డ్యూటీ ఎక్కినాడు. స్వామి ఏంది స్వామి అవి కొట్టడు బీజిఎం. రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఆయన గ్రేస్ కి ఆ బీజిఎం పడతా అంటే లోపల అబ్బా సీట్ లో కూర్చోలేదు ఎవరు గానీ. ఉపేంద్ర గారు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత భలే ఎలివేట్ చేసినాడు నా ఉపేంద్ర గారికి అయితే. ఉపేంద్ర గారి ఎంట్రీకి చాలా అందరూ థియేటర్లో ఎంతమంది ఉన్నారు అంతమంది విజిల్ చేసి బాగా ఎంజాయ్ చేసినారు. ఈ ఒక డైలాగ్ ఉంది నా దాంట్లో, చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఏదో ఒక సిచ్యుయేషన్ లో మెగాస్టార్, పీకే, ప్రభాస్ అందరూ మన ఫ్యాన్సేరా అని ఒక రజనీకాంత్ గారు చెప్తారు. డైలాగ్ అయితే ఒకరు కానీ సీట్ లో కూర్చోలేదు. ఏమంటే పార్ట్ ఉంది కాబట్టి ఇది హైప్ చేసి మాట్లాడడం లేదు నా. అది కూడా చూస్తాము, సెకండ్ షోకి పోవాలనుకుంటున్నాము. ఇది కూలీ మాత్రం ఇప్పటికీ చూసిన దానికైతే పర్ఫెక్ట్ గా చెప్తాను కదా, డిఏజింగ్ లుక్స్, అమీర్ ఖాన్ గారి డిఏజింగ్ లుక్స్, రజనీకాంత్ గారికి డిఏజింగ్ లుక్స్ బాగా వర్కౌట్ అయింది. ట్విస్టులు అయితే అసలు ఎవరైనా మూవీ చూసేసి ఉంటే ఎవరు కానీ ట్విస్టులు రివీల్ చేయకండి బ్రో. ఎందుకంటే ట్విస్టులు ముందే అర్థం అయిపోతే మళ్ళీ సినిమాని ఎంజాయ్ చేయలేము. సినిమాలో అయితే ట్విస్టులు కానీ ప్రతిదీ వర్కౌట్ అయింది. బీజిఎం, లోకేష్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది నా సినిమా అయితే. ప్రీవియస్ మూవీస్ కి, దేవరాకి ఇంతకు ముందు చూసుకుంటే ఆ మూవీస్ కి 10 times ఎక్కువ ఉంది నా కూలీలో. పవర్ హౌస్ బీజిఎం పడతా అంటే గ్రేస్ కి, స్క్రీన్ ప్రెజెన్స్ కి బాగుంది నా. ఏమంటే షోవిన్ గారు, ఆయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువేనా. ఏమరా అంటే షోవిన్ గారు
ఆయన యాక్టింగ్ తో తినేసినాడు నా సినిమాకి బ్యాక్ బోన్ అంటే శోభిన్ గారేనా. అవునా? ఓకే. సో మీ రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇవ్వమంటే ఎంత ఇస్తారు? 4.5 ఇస్తాను ఖచ్చితంగా. వార్ 2 ఎప్పుడు ప్లాన్ చేశారు చూసాక? వార్ 2 సెకండ్ షో అనుకుంటున్నాము, చూస్తాం. నా లేట్ పెట్టినాడు నా షో, అందుకే పోలేకపోతున్నాము. చూస్తాం నా ఇప్పుడు సెకండ్. 2 సినిమాలకి ఏది ఎక్కువ హైప్ ఉందంటే ఏం చెప్తారు? నా ఇంకా వార్ 2 చూడలేదు కాబట్టి దాని హైప్ గురించి గురించి మాట్లాడతాను నేను, రిజల్ట్ కాదు. టికెట్స్ సేల్స్ గురించి, బుకింగ్స్ గురించి చూసుకుంటే కూలీ ఫుల్ డామినెన్స్ చేస్తాను. ఏమంటే ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడే ఉద్దేశం అయితే లేదు, అది కూడా చూడడం జరుగుతుంది. దాని గురించి ఇంకా ఛాన్స్ ఉంటే రివ్యూ కూడా ఇచ్చే అవకాశం ఉంది దాని గురించి కూడా. ఎన్టీఆర్ అన్న డబుల్ కాలర్ ఎత్తేసి చెప్పినాడంటే ఇంకా అర్థం చేసుకోవాలా. దానికి ఏమంటే హిందీలో చూద్దామని నేను వెయిట్ చేస్తాను. నా హిందీలో అయితే వేయలేదు, అది చిన్న డిసప్పాయింట్మెంటే అది. ఎన్టీఆర్ అన్న కోసం తెలుగులో చూసేయచ్చు, కానీ మిగతా వాళ్ళ కోసం హిందీలో మాత్రమే చూడాలన్న సినిమా. అందుకని వెయిట్ చేస్తాను హిందీలో వేస్తాడేమో అని. వేయలేదు, తెలుగులోనే ఖచ్చితంగా చూస్తాను.